ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చనిపోకముందే మా డబ్బులు ఇవ్వండి అని కొలువుల నుంచి దిగిపోయిన రిటైర్డ్ ఆఫీసర్ ఆవేదనను ఉత్తరంలో రాసుకొచ్చిండు. పాపం పని చేసి చేసి సొమ్మసిల్లి కొలువుల నుంచి దిగిపోయిన మనిషికి ఆసరా కావాలే సర్కారు కానీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతుంటే తన బాధనంతా ఒగిట్లా ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ ఉత్తరంలో రాసుకొచ్చిండు. కొలువు దిగి 15 నెలలు అవుతాంది. అటు జీతం రాలేదు, ఇటు పెన్షన్ పైసలు రావు. మేము ఏం తిని బతకాలే? రాష్ట్రాన్ని వెళ్తున్న సర్కారు ఒంట్లే సత్తు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ పనులు చేసినాం. ఇప్పుడు షీకేసిన బొక్కను పెంట మీద వేసినట్టు పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు ఉత్తరం రాసి ఈ బ్యాలెట్ బాక్స్లో వేసిండు. తన కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కి ఏలేటోళ్ళ చెంపలు వాయించినంత పనిచేసిండు. తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు ఆ రిటైర్డ్ ఆఫీసర్. ఎవరు ఆస్తులు సంపాదించిన తండ్రిని కొడుకులు మెడలు పట్టి బయటికి నెట్టేసిన దానికి సర్కార్ రిటైర్డ్ ఆఫీసర్లకు పెన్షన్లు ఇవ్వకుండా ఉండుకు తేడా ఏం లేదు. కన్న తండ్రికి బుక్కడి బువ్వ పెట్టని కఠిన గుణమున్న కొడుకు తీరే తెలంగాణ సర్కారు చేస్తున్నది అన్నట్టు మాట్లాడుకుంటురట ఈ ఉత్తరం చూసిన జనాలు. కానీ బ్యాలెట్ బాక్స్ను తన బాధలు చెప్పుకునే దానికి వాడుకున్న ఆ రిటైర్డ్ ఆఫీసర్ ఎవరో కానీ దండేసి దండం పెట్టాల్సిందే అని అంటుర్రు.